హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ మండేది. నాకు కొంచెం సిక్ ఉంటే మార్నింగ్ లేట్గా లేచాను. సో దాని లోపలే హస్బెండ్ అవుట్ సైడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. అలాగే రిషి ఒక మంచి అంటే నేను ఎర్లీగా లేచి హాట్ వాటర్ తాగుతాను కదా, సో తనే కాచి ఇలా పెట్టాడనమాట. చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ నేను నైట్ అంతా కూర్చొని పిదికపప్పు మిక్స్చర్ చేద్దామని ఇలా చేసి పెట్టా. సో సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. దానివల్ల నేను ఎర్లీగా లేవలేకపోయాను ఈరోజు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను. అలాగే బాక్స్కి అయితే పూరి పెడుతున్నాను. మోస్ట్లీ ఇలా సిక్ డేస్ ఉంటే తప్ప అవుట్ సైడ్ ఇంకా ఫుడ్ ప్రిఫర్ చేయను. సిక్ డేస్ అనే దానికన్నా ఇంకా చేయలేనప్పుడు మాత్రమే, సిక్ ఉంటే కూడా నేను మోస్ట్లీ ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే సివియర్ బ్యాక్ పెయిన్, అలాగే లేచి ఏ వర్క్ చేయలేకపోతున్నా, అంత సివియర్ ఉంది కాబట్టి ఇలా అవుట్ సైడ్ ఇంకా తెప్పించాను. జస్ట్ ఫర్ ఒక్క పూటకంతే. అస్సలు 3 పూట్లు లేక ఎవ్రీడే అవుట్ సైడ్ అస్సలు తినలేము. రిషి అయితే అస్సలు తినడు. కాకపోతే కొన్ని టైమ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాడు. హోటల్ అనేది తక్షణం వాడు చెప్పే ఫస్ట్ మాట, అట్లీస్ట్ కర్డ్ రైస్ అయినా పెట్టేయమ్మా, నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్తాడు. బట్ ఈసారి ఎందుకో తనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఇంకొకడే చేసుకుంటున్నాడు కదా అని నేను లేచి వచ్చి హెల్ప్ చేస్తున్నా. సో మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటే వీడియో ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోతున్నా. ఉండే క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసా. అండ్ ఇది ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు కదా, విమెన్ ఎంతే సిక్ ఉన్నా, అలసిపోయి ఉన్నా, ఇంటి వర్క్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయనేది ప్రతి ఒక్క విమెన్ హౌస్ వైఫ్ కానీ, వర్కింగ్ మామ్ కానీ, ఎవ్రీవన్ ఇది రిలేట్ అవుతారు. రిషికి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టించేస్తున్నా. తట్టే ఇడ్లీ తెచ్చారు. సో తట్టే ఇడ్లీ వడ వేసి ఇచ్చేసాను. అండ్ కొంచెం నేను రిఫ్రెష్ అవుతానని ఇక్కడ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నా. సో దట్ నాకు ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. అలాగే ఆఫీస్ వెళ్ళడానికి కూడాను కొంచెం మోటివ్ అవుతాననేసి. అండ్ హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ హెయిర్ని కూమ్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేస్తూ కొంచెం ఒక 5 minutes మసాజ్ బాగా చేయాలి. సో దట్ ఏంటంటే హెయిర్ ప్యాంపరింగ్కి హెల్ప్ అవుతుందని. అండ్ నవ్వే డేస్ ఏంటంటే ఇలా ఇన్ఫ్యూజ్ వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నా. సో ఈరోజు రాత్రి లవంగాలు నానబెట్టి పెడతాను ఇలా వాటర్లో, దాన్ని మార్నింగ్ తీసుకుంటా. లవంగాలోని కాదు, ఏదో ఒక స్పైసెస్ యాడ్ చేయడం అలవాటు చేసుకుంటున్నా. అండ్ ఆఫీస్కి అయితే మ్యాండేటరీ వెళ్ళాలి, దాన్ని థింక్ చేస్తూ కూర్చున్నా. హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాక ఒక 1/2 hour ఆర్ 1 hour అయ్యాక హెయిర్ వాష్ చేద్దామని ఇక్కడ నేను రైస్, కలూంజీ, మెంతులు, లవంగాలు ఇలా బాయిలింగ్ పెట్టాను. దాన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని దాంట్లోకి షాంపూ యాడ్ చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకున్నా. అండ్ హెయిర్ వాష్ అయినాక మ్యాండేటరీ నాకు ఇలా ధూపం వేసుకోవడం, అంటే సాంబ్రాణి ధూపం వేసుకోవడం. కొంచెం హెయిర్ బిరిన డ్రై అవుతుంది. అలాగే ఆ ఫ్రాగ్రెన్స్ నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ రెడీ అయిపోయి మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. తప్పించుకోలేని పని, ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్ ఇంకా వచ్చినాక ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఈరోజు 2:30 అలాగా వచ్చేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో తెప్పించాను కదా, సో ఇప్పుడు ఏదైనా కొంచెం హెల్తీ వర్షన్లో చేసుకుందామని గోధుమ నూకు ఉంటుంది కదా, దాంట్లో ఉప్మా చేస్తున్నా. అలాగే దీంట్లోకి కొంచెం మార్నింగే చూపించా కదా పిదికపప్పు ఉందని, దాన్ని యాడ్ చేసి చేస్తున్నా. ఈ వింటర్స్లో ఎలాగో పిదికపప్పు అంటే అనప గింజలు ఫ్రెష్గా దొరుకుతాయి కదా, మ్యాక్సిమం నేను దాన్ని అన్ని వంటల్లోనూ యూజ్ చేస్తున్నా. ఈజీ అండ్ సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నా. మనం నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే ఈ గోధుమ నూక ఉప్మాకి కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి. నార్మల్ కడాయిలోనే చేసుకోవచ్చు, కాకపోతే నేను కుక్కర్లో ఒక విజిల్కి పెట్టేస్తాను సో దట్ ఈజీగా అవుతుందని.
లంచ్ ఇక్కడ 3:15 టైంకి లంచ్ చేస్తున్నా. సో చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను. ఇంకా ఏ వర్క్ చేసే ఓపిక లేదు. కానీ వర్క్స్ పోస్ట్‌పోన్ చేయలేను కాబట్టి మార్నింగ్ చేయాల్సిన వర్క్స్ కొన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నా. సో వాషింగ్ వేసానులే మార్నింగ్. సో ఇప్పుడు అది వేసేసి వాషింగ్ మిషన్ ఆన్‌లో పెట్టాను. అది అయ్యే లోపల మిక్స్చర్ చేద్దామని స్టార్ట్ చేశాను. గెస్ వాట్ 2.5 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఇది లార్జ్ క్వాంటిటీలో ఒకేసారి ఫ్రై చేయలేము కదా. స్మాల్ క్వాంటిటీస్ యూస్ చేసుకొని చేయాలి. నిజంగా 2.5 అవర్స్ నించొని చేసేపటికి ఫుల్ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. రిషికి అయితే చాలా బాగా నచ్చింది. సో అంతసేపు పడిన కష్టం అంతా ఇలా చిటికెలో మాయమైపోయింది. ఈరోజుటి ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.